హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మనం హోండా ఎవరా గేర్ బాక్స్ గురించి చెప్తున్నాను. నేను ఈ గేర్ బాక్స్ని చాలా ఎక్కువ ఓవరాల్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఫిక్సప్ చేసేటప్పుడు ఈ డోమ్ మాత్రం ఎప్పుడు చూడు గ్యాప్ వస్తుంటుంది అని చాలామంది చాలా వరకు కంప్లైంట్ చేస్తారు. గ్యాప్ వస్తుంటుంది, ఎక్కలేని సతాయిస్తా అని చెప్తారు. సతాయించడానికి కారణం ఏంటంటే ఏవైతే ఈ గ్రిప్ ఉంది చూడండి, ఇవి ఎత్తువి ఇక్కడ ఈ ఎత్తు అనేవి మనకి ఇక్కడ డోమ్లో ఇట్లా గాల అనేది వస్తుంది. ఇక్కడ ఈ 2 సైడ్స్ ఉన్నాయి ఆ గాలలు. ఈ గాలలో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ చేసుకొని కూర్చోబెట్టాలి. ఇది ఎట్లా మ్యాచ్ చేయాలంటే ఇక్కడ మనకు షిఫ్టర్ రాడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి షిఫ్టర్ రాడ్స్ 2 హోల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఆ షిఫ్టర్ రాడ్కు ఆపోజిట్ డైరెక్షన్లో ఇది ఉంది. సో మనం ఇట్లా ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని చూడండి నేను ఎంత సింపుల్గా కూర్చోబెడతాను. చూడండి గ్యాప్ లేకుండా కూర్చుంది సింపుల్గా. ప్రస్తుతం మనం కౌంటర్ షాప్ తిప్పినా అది అక్కడ ఉంది, దాని నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది ఇట్లా ఇంతే సింపుల్గా కూర్చున్నప్పుడు ఇంత గ్యాప్ లేకుండా సింపుల్గా కూర్చుంటుంది. అది మాత్రం మర్చిపోకండి. మనం తెలియక పెట్టినాక కూర్చున్నాక తిప్ప కొడితే పగిలిపోతాయి, అవి ఇరిగిపోతాయి మీనింగ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.